హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గూగుల్ డ్రైవ్ని యూజ్ చేసుకుని ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని వర్డ్ డాక్యుమెంట్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వర్డ్ డాక్యుమెంటే కాదు, కావాలంటే పీడిఎఫ్లో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఎవరైతే ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని వర్డ్ డాక్యుమెంట్లో కానీ లేదంటే పీడిఎఫ్లో కానీ కన్వర్ట్ చేయలేకపోతున్నారో వారి కోసం ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు గూగుల్ డ్రైవ్ని యూజ్ చేసుకుని మన యొక్క డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ నుంచి మనం ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని వర్డ్ డాక్యుమెంట్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే పీడిఎఫ్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ అయితే వెళ్ళిపోద్దాం. చిన్న గమనిక, మన ఛానల్ తరపున టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి, మీరు వాటిని చెక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం గూగుల్ డ్రైవ్ని యూజ్ చేసుకుని ఒక ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని వర్డ్ డాక్యుమెంట్లో కానీ లేదంటే పీడిఎఫ్ డాక్యుమెంట్ లెక్క మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను ఇక్కడ మనం గూగుల్ డ్రైవ్ అనేది ఓపెన్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఒక బ్రౌజర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ తీసుకుంటున్నాను. చూడండి, గూగుల్ క్రోమ్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు గూగుల్ డ్రైవ్ మీరు ఓపెన్ చేయాలంటే drive.google.com అని చెప్పి టైప్ చేయాలి. ఇక్కడ ఇంతకు ముందు నేను ఓపెన్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేను డి ప్రెస్ చేస్తున్నాను. చూడండి, drive.google.com అని చెప్పి సెలెక్ట్ అయింది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం get notifications on your computer for shared files and important events. Turn on dismiss. Sort by name, reverse sort, direction, region, table, government circulars. Point 1. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ డ్రైవ్లో మన యొక్క ఇమేజెస్ డ్రైవ్లో ఉంటే ఇక్కడ నుంచి మనం వర్డ్ డాక్యుమెంట్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ డ్రైవ్లో మన యొక్క ఇమేజెస్ లేకపోతే మనం మన యొక్క సిస్టంలో ఉన్నటువంటి ఇమేజెస్ని మనం ముందుగా డ్రైవ్లోకి మనం అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏదైనా ఒక ఫైల్ని మనం అప్లోడ్ చేయాలంటే డ్రైవ్లోకి ఏ విధంగా అప్లోడ్ చేయాలో ముందుగా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. తర్వాత ఇమేజ్ నుంచి టెక్స్ట్ని ఏ విధంగా వర్డ్ డాక్యుమెంట్లోకి కన్వర్ట్ చేయాలో అది కూడా చూపిస్తాను. ఇక్కడ నేను ఇన్సర్ట్ స్పేస్ వేస్తున్నాను. నేను ఫోకస్ ముందుకు వస్తున్నాను. ఇప్పుడు నేను రైట్ ఏరో క్లిక్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నా డ్రైవ్లో ఉన్న ఫోల్డర్స్ అన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు ఒక ఇమేజ్ మనం డ్రైవ్లోకి మనం అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేయాలంటే మన యొక్క మొబైల్లో అంటే అందరికీ తెలుసు, సిస్టంలో ఎవరికైతే తెలియదో, ఓకే, సిస్టంలో మీరు యూజ్ చేసే గూగుల్ డ్రైవ్లోకి ఏదైనా ఒక ఫైల్ని మీరు అప్లోడ్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు షిఫ్ట్ యూ ప్రెస్ చేస్తున్నాను. ఏదైనా ఒక ఫైల్ మనం అప్లోడ్ చేయాలంటే షిఫ్ట్ యూ క్లిక్ చేయాలి. ఇక్కడ షిఫ్ట్ యూ క్లిక్ చేసి ఒక ఇమేజ్ నేను అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసే ఆ యొక్క ఇమేజ్ని వర్డ్ డాక్యుమెంట్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ షిఫ్ట్ యూ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఫైల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేను షిఫ్ట్ ట్యాబ్ తో రివ్యూకి మూవ్ అవుతున్నాను. ఓకే, నా యొక్క ఇమేజ్ అనేది డౌన్లోడ్స్ లో ఉంది. ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. వాట్సాప్ ఇమేజ్, ఇది ఒక ఇమేజ్. ఈ ఇమేజ్ లో టెక్స్ట్ అయితే ఉంది. ఆ యొక్క టెక్స్ట్ ని మనం వర్డ్ డాక్యుమెంట్ లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఇస్తే ఏమవుతుందంటే ఆ యొక్క ఇమేజ్ అనేది డ్రైవ్ లోకి అప్లోడ్ అవుతుంది. My Drive dash Google Drive document maximized main landmark sort by name reverse sort direction region table My Drive dash Google Drive dash Google Chrome uploading one item button minimize button close clickable starting upload button cancel all file upload WhatsApp image 2022-03-22 ఓకే, ఈ యొక్క ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ నేను డౌన్లోడ్ అవుతున్నాను. button progress bar F check 0 button show file location button show button WhatsApp image out of grouping button close button minimize button close. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తాను ఒకసారి స్పేస్ బార్ తో. క్లోజ్ మెయిన్ ల్యాండ్మార్క్ సార్ట్ బై నేమ్ రివర్స్ సార్ట్. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ అనేది ఈ యొక్క డ్రైవ్ లో అప్లోడ్ అయింది. గవర్నమెంట్ సర్క్యులర్స్ పాయింట్ టు గూగుల్ డ్రైవ్ ఫోల్డర్ ఓ. ఇక్కడ నేను రైట్ ఏరో ఇస్తున్నాను. టేబుల్ బ్యాంకింగ్ ఆర్బీఐ వాట్సాప్ ఇమేజ్ 2022-03-20. చూడండి, ఈ యొక్క ఇమేజ్ అయితే డ్రైవ్ లోకి అప్లోడ్ అయిపోయింది.
ఇలా డ్రైవ్ లో మనం అప్లోడ్ చేసుకోవాలి ఇమేజెస్ ని. మనం నచ్చిన మనకి ఏదైతే ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ మనకి వర్డ్ డాక్యుమెంట్ లో కానీ పీడిఎఫ్ డాక్యుమెంట్ లో కానీ మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఇమేజ్ అనేది డ్రైవ్ లోకి ఈ విధంగా మనం అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకుని Banking up. WhatsApp image 2022. ఇప్పుడు నేను ఆ యొక్క ఇమేజ్ పై కర్సర్ పెట్టి ఇప్పుడు అప్లికేషన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. Applications. Menu loading menu submenu. Add the start date of 13. ఇక్కడ నేను డౌన్ ఏరోతో నావిగేట్ అవుతున్నాను. Rename 9 of managed version. Make a copy 11. Download 12 of 13. Remove 13 of 13. Preview 1 of 13. Open with submenu 2 of 13. చూడండి, ఓపెన్ విత్ సబ్ మెన్యూ. ఇక్కడ నేను రైట్ ఏరో ఇస్తున్నాను. Google Docs 1 of 5. చూడండి, గూగుల్ డాక్స్. ఇదేంటంటే గూగుల్ డాక్స్ అంటే మనం ఎంఎస్ వర్డ్ అనేది మనం ఆఫ్లైన్ లో యూజ్ చేస్తాం. గూగుల్ డాక్స్ అంటే మనం ఆన్లైన్ లో మనం యూజ్ చేస్తాం. రెండిటికి ఇదే డిఫరెంట్. కానీ ఎంఎస్ వర్డ్ ఏ విధంగా వర్క్ అవుతుందో గూగుల్ డాక్స్ కూడా ఆ విధంగానే వర్డ్ డాక్యుమెంట్ లాగా ఏ విధంగా వర్క్ అవుతుందో ఇది కూడా సేమ్. గూగుల్ డాక్స్ అనేవి ఆ విధంగానే మనకి వర్క్ అవుతాయి. ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ అనేది గూగుల్ డాక్స్ ద్వారా మనం టెక్స్ట్ ని ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ లకు మనం కన్వర్ట్ చేయవచ్చు. ఇక్కడ గూగుల్ డాక్స్ పై నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఆ యొక్క ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ అనేది వర్డ్ డాక్యుమెంట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter Google Docs dash Google Chrome. Google Docs. Graphic heading description. Graphic heading description. చూడండి, ఇది మనకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ Document CTRL plus home. Blank. Blank. ఇక్కడ నేను ఇన్సర్ట్ స్పేస్ బార్ Blank. క్లిక్ Screen చేస్తున్నాను. reader support enabled. Screen reader support enabled. On page 1. *7:22 p.m. ఓకే, ఇక్కడ మనకి స్క్రీన్ రీడర్ సపోర్ట్ ఎనేబుల్ అంది. ఇది ఎనేబుల్ ఉంటేనే మనకి గూగుల్ డాక్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అంటే గూగుల్ డాక్స్ లో ఈ యొక్క వర్డ్ డాక్యుమెంట్ లోకి కన్వర్ట్ అయిన ఇమేజ్ టెక్స్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ఇది ఒకవేళ మీకు ఎనేబుల్ లేకపోయినట్లయితే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. Ctrl+Alt+Z క్లిక్ చేసి. ఓకే, ఇక్కడ నేను ఇన్సర్ట్ స్పేస్ బార్ ఇస్తున్నాను ఒకసారి. CTRL plus home. Image. చూడండి, ఇమేజ్ Entering page 2 of 4. Horizontal line. New line. ఎంటరింగ్ పేజ్. ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ అయితే మనకి డిస్ప్లే అయిపోతుంది. ఒకసారి నేను చూడండి, మీరు ఒకసారి నేను డౌన్ అయితే నావిగేట్ అవుతున్నాను. ఆ యొక్క ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ ని ఇప్పుడు రీడ్ చేస్తున్నాను. చూడండి, 7:22 p.m. 1D. చూడండి, 7:22. Dot. Ibsen line dot ibs dot and slash bia. 2 pages instructions plus 1 page. చూడండి, 2 pages. ఇక్కడ 1 పేజ్ ఉంది. Declaration. Instructions. 5. And. 9. 10. The examination will be conducted online. Password as given above to enter the on-line exam site. Please ensure that your ఇది ఆర్బిఐ అసిస్టెంట్ సంబంధించిన గైడ్ లైన్స్ ఇవి. name and other details which will subsequently appear on the screen 3 correct. You must maintain secrecy of the use of pass along with photo affixed thereon and currently valid photocopy of the photo identity proof. Please note that your name is appearing on the call letter left parent provided by you during the process. Name is appearing on the photo identity proof. /last/middle name post. చూడండి, ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ అయితే మనకి ఏ విధంగా వర్డ్ డాక్యుమెంట్ లోకి కన్వర్ట్ అయిపోయిందో గూగుల్ డాక్స్ ద్వారా. ఓకే, ఇది మనకు కావాలనుకుంటే Ctrl+A సెలెక్షన్ చేసుకుని ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేసుకుని అక్కడ మనం పేస్ట్ చేసుకుని వర్డ్ డాక్యుమెంట్ లో మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా ఏ విధంగా సేవ్ చేయాలి ఇక్కడ మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ మీరు PDF ఫార్మేట్ లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క టెక్స్ట్ ని. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్ ని నేను ఇక్కడ సెలెక్షన్ చేసి వర్డ్ డాక్యుమెంట్ లో పేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ Ctrl+A ఇస్తున్నాను. Image horizontal line 7:20. ఓకే, ఇది సెలెక్ట్ అయింది. Ctrl+C తో కాపీ చేస్తున్నాను. Copy selection to clipboard. ఇక్కడ నేను విండోస్ M తో డెస్క్టాప్ మూవ్ అవుతున్నాను. Desktop list. Google Chrome 6 of 13. ఇప్పుడు MS వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. Run dialog. Open colon. Combo box collapsed. Edit Alt+O selected WinWord. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. And text on the desktop list. Google Chrome 6 of 13. Just a minute. Word. Home grouping. New grouping. List. Blank document. All. Enter. Microsoft. Restore R. X. Document 1-Word. CTRL plus home. Blank. చూడండి, నేను ఇక్కడ MS వర్డ్ అనేది ఓపెన్ చేశాను కదా. ఈ యొక్క డాక్యుమెంట్ లో వర్డ్ డాక్యుమెంట్ లో నేను Ctrl+V తో పేస్ట్ చేస్తున్నాను. Paste. Blank. ఇక్కడ Ctrl+M ఇస్తున్నాను. CTRL plus home. CTRL plus home. Embedded op. చూడండి, 7:22. CTRL plus home. Embedded object. ఈ యొక్క టెక్స్ట్ అయితే మనకి ఇక్కడ
Dot. MS Word డాక్యుమెంట్ లో మనకి ఇది Ipsen పేస్ట్ అవడం line dot జరిగింది. చూడండి ఈ విధంగా మనకి 2 pages and read out CTRL plus చేసుకోవచ్చు. home. ఓకే ఈ CTRL విధంగా plus మనం home. అక్కడ గూగుల్ డాక్స్ లో కన్వర్ట్ అయిన టెక్స్ట్ అనేది Embedded మనం object dash dash కాపీ dash page చేసుకుని 2. మనం కాపీ చేసుకుని ఇక్కడ మనం 7:20. Dot. Speech mode beeps. మనం ఏం చేయాలంటే అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ లో మనం పేస్ట్ చేసుకుని రీడ్ అవుట్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ పేస్ట్ అయిన టెక్స్ట్ ని మనం సేవ్ చేసుకుంటే వర్డ్ డాక్యుమెంట్ లోకి సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఇమేజ్ లో టెక్స్ట్ ని మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. Speech mode talk. ఓకే ఇక్కడ ఆల్ట్ F4 తో క్లోజ్ చేస్తున్నాను. Alt plus F4. ఇది కావాలంటే మీరు సేవ్ చేసుకోవచ్చు. నేను సేవ్ Dial. చేయట్లేదు. Alt plus F4. Microsoft Word document tab. Tab. Alt plus F4. Dot tab. Sit tab. Choose a low tab. More opt tab. Save but tab. Don't save. Enter. New notification win. ఓకే ఇక్కడ మీరు చూసారు కదా ఒక గూగుల్ డాక్స్ ద్వారా మనం ఇమేజ్ లోని టెక్స్ట్ ని కన్వర్ట్ చేసాం వర్డ్ డాక్యుమెంట్ లోకి. ఓకే ఇప్పుడు గూగుల్ డాక్స్ లో ఇమేజ్ లోని టెక్స్ట్ అనేది కన్వర్ట్ అయింది కదా వర్డ్ డాక్యుమెంట్ లోకి. Desktop list. Google Chrome. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ ట్యాబ్ ఇస్తాను ఒకసారి. Alt WhatsApp image 2022-03. Image only if they produce Gazette. చూడండి CTRL plus home. Entering page 1 of 4. Image. ఇప్పుడు మనం గూగుల్ డాక్స్ లో ఉన్నాం. అంటే ఈ యొక్క ఇమేజ్ అనేది గూగుల్ డాక్స్ లో కదా మనం ఓపెన్ చేసాం. ఇక్కడ గూగుల్ డాక్స్ లో ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ ని ఇమేజ్ లో కన్వర్ట్ అయిన ఈ యొక్క టెక్స్ట్ ని మనం PDF ఫార్మేట్ లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. PDF ఫార్మేట్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా డౌన్లోడ్ చేయాలి మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఆల్ట్ F ఇస్తాను. Document file sub menu 1 of 9. ఇక్కడ నేను డౌన్లోడ్ తో యాడ్ అవుతున్నాను. Share S. షేర్ New and filled right pointing pointer sub menu. Open OCTRL plus O. Make a copy C. Email E filled right pointing point. Download D filled right pointing pointer sub menu. చూడండి డౌన్లోడ్ వచ్చింది కదా ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter Microsoft Word left parent. Docs right parent X. చూడండి మైక్రోసాఫ్ట్ వర్డ్ లోకి ఇది ఈ యొక్క టెక్స్ట్ అయితే డౌన్లోడ్ అవ్వాలంటే ఆ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Open document format left parent. Dot right parent O. చూడండి ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మేట్ లోకి డౌన్లోడ్ అవ్వాలంటే డౌన్లోడ్ అయిపోతుంది. Rich text format left parent. Dot RTF right parent R. ఈ విధంగా ఈ యొక్క ఫార్మేట్ లో కూడా డౌన్లోడ్ అవుతుంది. PDF document left parent. Dot PDF right parent P. చూడండి PDF డాక్యుమెంట్ లోకి డౌన్లోడ్ అవ్వాలంటే PDF డాక్యుమెంట్ లోకి ఇది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఆ యొక్క ఇమేజ్ లో కన్వర్ట్ అయిన టెక్స్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో కన్వర్ట్ అయిన టెక్స్ట్ మనకి ఇప్పుడు PDF ఫార్మేట్ లోకి ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter document. Grouping. Downloading 0% remaining alert. Download complete colon. WhatsApp image 2022-03-22 at 10:50 am.pdf. Press shift. చూడండి ఇది మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది దిస్ PC లో ఉన్న డౌన్లోడ్ ఫోల్డర్ కి అయితే ఇది మూవ్ అవుతుంది. ఓకే అది కూడా ఇక్కడ మీకు చూపించి ఈ యొక్క వీడియో అయితే ఎండ్ చేస్తాను. ఇక్కడ ఆల్ట్ F4 ఇస్తున్నాను. క్లోజ్ చేస్తున్నాను దీన్ని. Alt plus F4. New notification window. At desktop list. Google. ఇక్కడ దిస్ PC తీసుకున్నాను. This PC 2 of 13. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. This PC window. ఇక్కడ డౌన్లోడ్స్ తీసుకున్నాను. D document D downloads row 1 cop. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Downloads preview items view list yesterday grouping expand yesterday WhatsApp video 20 NDP enter capacitor today grouping expanded today left parent WhatsApp image 2022-03-22 at 10:50 am.pdf 5 of 5 WhatsApp కదా ఓకే today left WhatsApp image 2022-03-22 at 10:50 am.pdf 5 of 5 WhatsApp image 20 వాట్సాప్ ఇమేజ్ .pdf అని చెప్పేసి ఇక్కడ రీడ్ చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఒక ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ ని వర్డ్ డాక్యుమెంట్ లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ అయిన దాన్ని వర్డ్ డాక్యుమెంట్ లోకి ఏ విధంగా కాపీ అండ్ పేస్ట్ చేసుకోవాలి, అలాగే ఒకవేళ ఈ యొక్క ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ ని PDF ఫార్మేట్ లోకి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది ఇక్కడ నేను మీకు చూపించడం జరిగింది. ఈ విధంగా ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ ని గూగుల్ డ్రైవ్ ద్వారా మనం టెక్స్ట్ గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.